గురూజీ సికింద్రాబాద్ నుంచి ఆనంద్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి ఆనంద్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. మేడం నాకు ఏమి తెలియదు మేడం అవంతి అలాంటివి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 45 నుంచి సుమారు 45 ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. గురూజీ మీ పాదాలకు 10,000 నమస్కారాలు సార్. మా ఆశీస్సులో ఉంటుంది. చెప్పండి ఆనంద్ గారు, ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను చిన్నప్పుడు లేబర్ సార్. ఇప్పుడు వచ్చి డ్రైవర్ గా పనిచేస్తున్నాను సార్. అంటే వెహికల్ క్యాబ్ తోలుతుంటారా? క్యాబ్ అంటే స్కూల్లో వ్యాన్ నడిపిస్తాను సార్. స్కూల్లో వ్యాన్ నడిపిస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? సార్ నా మ్యారేజ్ అయ్యి 24 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే 20 ఏళ్ళకే మ్యారేజ్ అయిపోయింది, చిన్న ఏజ్కే. చిన్న ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇద్దరు బాబులు సార్. ఒక బాబు పుట్టి చనిపోయింది, ఫస్ట్ బాబు. ఇప్పుడు 2 బాబులు ఉన్నారు సార్. కాకపోతే జీవితం మొత్తం నరకం లెక్క అనుభవిస్తుంది సార్. ఏం జరుగుతుంది మీ జీవితంలో? ఏదైనా అన్ని వెన్నుపోట్లు జరుగుతున్నాయి సార్. ఇప్పుడు నాకు పుట్టిన ఊరు లేదు, పెరిగిన ఊరు లేదు. ఇప్పుడు ఒక ఊర్లో బతుకుతున్నాను సార్. ఒక ఊర్లో పుట్టి, ఒక ఊర్లో పెరిగి, ఒక ఊర్లో బతుకుతున్నాను సార్ ఈరోజు. అమ్మా నాన్న? అమ్మ నాన్నలు అప్పుడే చనిపోయారు సార్. నా చిన్న వయసులప్పుడు నాయన చనిపోయాడు. ఇప్పుడు 2010లో అమ్మ చనిపోయింది సార్. టోటల్ మీ ఎంతమంది సంతానం నాన్నగారికి ఉండింది? మేమా సార్, మేము 3 అన్నం తమ్ములము, ఒక అక్క సార్. నాకు తెలిసిన మట్టుకు అంతకు ముందు పెద్దవాళ్ళు ఎవరో పుట్టి చనిపోయారంటే నాకు తెలియదు సార్. ఓకే, దాంట్లో మీరెన్నో వారు? నేను అన్న తర్వాత అక్క తర్వాత నేను సార్. అంటే మధ్యమ వ్యక్తి. మధ్యమ సార్. ఓకే, మధ్యస్థులు. జాతకంలో ఎందుకంటే మీ కుటుంబంలో ఎవరు అభివృద్ధి లేదైతే? లేదు సార్, లేదు సార్. అందరూ కష్టాల్లోనే ఉన్నారు. అవును సార్. పితృదోషం. మీ నాన్నగారు అపమృత్యు చెందారు చిన్న వయసులోనే. వాళ్ళకి మోక్షం లభించలేదు. వాళ్ళకి ఎప్పుడైతే మోక్షం దొరకలేదో ఆ ప్రేత శాపం అని వచ్చింది. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎవరైనా అపమృత్యు అలా జరిగిందంటే వాళ్ళకి మోక్షం ఇవ్వాలంటే ఆ ప్రేతము మోక్షం ఇవ్వకుండా చూసుకుంటుందంట. ఆ కర్మ అది ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి, ఏదో ఒక డిస్టర్బెన్స్. తర్వాత మర్చిపోతాం. ఆ ఒక ప్రేతం ఎంతైతే ఆ మోక్షం దొరకకుండా తిరుగుతూ ఉంటుందో అంత కర్మ ఏదో తెలియకుండా వంశాభివృద్ధి. ఎవరికైతే మగపిల్లలు ఉంటారో, ఎవరైతే అభివృద్ధి మగపిల్లలు అయి ఉంటారో వాళ్ళపైన కర్మ వస్తుంది. అలాగే మీ పైన కూడా వచ్చింది. అందుకే మీ జీవితంలో మీకు 12 సంవత్సరాలకే కష్టం స్టార్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎండలేదు మీ కష్టం అనేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.